హైవర్స్ ఇందాక శ్రీ చైతన్య కాలేజీలో పిల్లోడు చనిపోయాడని చెప్పేసి అంటున్నప్పుడు వెట్టియాన్ సినిమా గురించి చెప్పా కదా. ఆ వెట్టియాన్ సినిమాలో దాదాపు రీసెంట్ జరిగిన ఒక 4-5 ఇన్సిడెంట్లు మొత్తం అందులో నాకు కనిపించాయి. ఇప్పుడు చెప్పబోయేది కలకత్తా టాటా హత్య కేసు సంబంధించి నాకు ఎగ్జాక్ట్గా వెట్టియాన్ సినిమానే కనపడుతుంది. మొన్న సంజయ్ రాయ్ వాడే హంతకుడు అన్నట్టుగా సిబిఐ కూడా ఛార్జ్షీట్ ఫ్రైడే చేసి కోర్టుకు సబ్మిట్ చేశారు. ఛార్జ్షీట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ట్రయల్స్ నడుస్తున్నాయి. ఫస్ట్ ట్రయల్ మొన్న మండే నడిచింది. అందులో అనిర్బన్ దాస్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ కోర్ట్ హాల్స్ అన్ని మూసేయండి అన్నారు. ఓకే, కోర్టులో పోలీసులు వీళ్ళు సీల్దా కోర్టు. చనిపోయిన డాక్టర్ ఉంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఉన్నాడు. విచారణ మొదలెట్టారు. ఇమ్మీడియట్గా వాడు ఇదిగో ఇప్పుడు నేను నోరు తెరుస్తున్నా, ఇప్పటి వరకు నన్ను ఎక్కడ నోరు తెరనివ్వాల, పోలీసులు కానీ సిబిఐలు కానీ ఎక్కడ నోరు తెరనివ్వాల, నోరు తెరిచానా లేదు, ఇదిగో ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కోర్టు హాల్లో, ఇప్పుడు నేను చెప్తున్నా జడ్జి గారు నేను ఏ తప్పు చేయలే. కమిషనర్ వినీత్ గోయల్ ఉన్నాడు కదా వాడు, అండ్ డిప్యూటీ కమిషనర్ కదా వాళ్ళు కలిపి నన్ను ఫ్రేమ్ చేసి ఇరికించారు, నేను ఏ తప్పు చేయాలో నాకేం తెలియదు, ఇది చెప్పిందాడు. నెక్స్ట్ వేటయాన్ సినిమాకు వద్దాం. మీలో చాలామంది చూసారు, చూడండి ఖచ్చితంగా చాలా చాలా బాగుంది. అది కనుక చూస్తే దిశ ఎన్కౌంటర్ కూడా ఫేక్ అని మీరు అనుకుంటారు, అండ్ అక్కడ కూడా నలుగురు చంపలేదేమని కూడా మీరు అనుకుంటారు. సేమ్ కేరళ తమిళ మూవీ మలయాళం మూవీ ఇటువంటిదే ఉంది, జనగణమని అనుకుంటా. అది కూడా సేమ్, అది కూడా ఆల్మోస్ట్ అసలు ఎన్కౌంటర్లు చేసిన వాటికి సంబంధించి ముందు వెనక ఆలోచిస్తూ పోతా ఉంటే ఓ రకంగా ప్రజలమైనటువంటి మనం కూడా తప్పు చేసినట్టే లెక్క. ఈ వెట్యాన్ సినిమాలో కూడా ఆ స్కూల్ టీచర్ని చంపింది వాడిని చంపాలి అంటూ టీచర్లు, పబ్లిక్, పోలీసులు, గవర్నమెంట్ అంతా ప్రెజర్ పెడతారు, వాడిని ఎన్కౌంటర్ చేస్తాడు మన రజనీకాంత్ వచ్చి. బట్ ఆ తర్వాత చెక్ చేసినప్పుడు తెలిసేది ఏంటి, వాడిని వాంటెడ్గా ఆ పోలీసు అలా ఫ్రేమ్ చేశాడు. ఈ పోలీసు పైన ఉన్నాడు ఎవడు అంటే కార్పొరేట్ దిగ్గజం రానా, అతనికి క్లోజ్గా ఉన్నటువంటి అభిరామి, అతను కూడా కార్పొరేట్ దిగ్గజం. వీళ్ళు ఈ పోలీసుకి ప్రమోషన్ వచ్చేలా చేస్తారు. అండ్ ఆ ప్రమోషన్ ఇంకా నిలబడాలి అంటే ఈ టీచర్ని చంపినటువంటి దానికి సంబంధించి వాడే ఎక్యూజ్డ్ అన్నట్టుగా ఫ్రేమ్ చేయాలి, వాడిని అరెస్ట్ చేసి లోపల వేయాలి, వాడు ఎక్కడ నోరెత్తకూడదు. ఈ లోపు వాడు తప్పించుకొని వెళ్ళాడున్నాడు కాబట్టి మీకు చేతకలేదు అన్నట్టుగా రజనీకాంత్ పిలిపించి వాడిని ఎన్కౌంటర్ చేపించేస్తారు. ఎన్కౌంటర్ చేపించే ముందు రజనీకాంత్ అడుగుతాడు, వీడేనా కన్ఫామ్ అంటాడు, కన్ఫామ్ అంటారు. దెన్ అన్ని చూసినప్పుడు రజనీకాంత్ ఓకే అనుకుంటాడు. బట్ రిటైర్డ్ జడ్జి ఇది ఫేక్ ఎన్కౌంటర్ అన్నట్టుగా దాని మీద కమిషన్ ఏర్పాటు చేస్తే అందులో అమితాబ్ బచ్చన్ ఆ పిల్లోడల అమ్మ చెల్లితో మాట్లాడి ఆ తర్వాత ఏమైనా కొన్ని లీడ్స్ రజనీకాంత్కి ఇస్తాడు. రజనీకాంత్ విచారణ చేస్తూ పోయినప్పుడు టీచర్తో ఇతను గొడవ పడుతున్నటువంటి వీడియోస్ ఏవైతే వచ్చాయో అవి మార్ఫింగ్, టీచర్ని వీడు చంపడానికి ముందు రోజు అక్కడ హెల్మెట్ పెట్టాడు ఆ స్కూల్లో అన్నది, అది వచ్చేసి 10 రోజుల తర్వాత అక్కడ పెడతారు అది. అండ్ టీచర్కి సంబంధించేసి ఆ ప్లేస్లో వీడి ఫింగర్ ప్రింట్స్ అటువంటివి ఏమి దొరకవు. అండ్ అక్కడ వచ్చేసి ఒక చిన్నపాటి పాన్ మసాలా లాంటిది, అది తిన్నది ఎవడరా ఏంటంటే రాయలసీమ రెడ్డి. ఇక విచారణ మొత్తం తెలిసేటప్పటికి వాడిని తీసుకొస్తున్న మూమెంట్లో వాడిని చంపేస్తారు. ఎక్కడెక్కడ సాక్ష్యాలు మొత్తం తారుమారు చేస్తా పోతా ఉంటారు. చివరికి ఈ టీచరు ఆ కుర్రోడు ఇద్దరు కూడా వాళ్ళు బతికున్నప్పుడు ఒక కొరియర్ లాంటిది చేస్తారు. అప్పుడు దానిలో వచ్చేసి కూడా ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ సరిగా లేవంటే అవి వెనక్కి వచ్చేస్తే అవి ఎక్కడో ఉంటే ఫహద్ ఫాజిల్ వాటిని తీసి బయట పెడితే అవి చివరికి రజనీకాంత్కి దొరికితే అవి అప్పుడు కోర్టు ప్రొడ్యూస్ చేయడానికి ముందే సోషల్ మీడియా మొత్తం వైరల్ చేసి ఇతను అందరి ముందు చెప్తాడు వాడు చనిపోయిన వాడు నిర్దోషి, మేము అనవసరం వాడిని ఎన్కౌంటర్ చేసాం అన్నట్టు. అండ్ అసలైన దోషి ఎవడరా అంటే రానా అన్నట్టు చెప్తారు. సో మొత్తంగా ఎపిసోడ్ మొత్తం ఏంటండి, క్లియర్గా కలకత్తా టాటా హత్య కేసు సంబంధించి మనం డే 1 నుంచి ఇదే మాట్లాడుకున్నాం. సంజయ్ రాయ్ అయితే మేము ఇప్పటికైనా వాడు అయ్యి ఉండొచ్చు, కాదని కోర్టులో చెబుతూ ఉండొచ్చు కాక, కానీ మనం డే 1 నుంచి మాట్లాడుతున్నది ఏంటి, ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో భయంకరమైనటువంటి ఆర్గాన్ మాఫియా జరుగుతుంది, డెడ్ బాడీస్ మాఫియా జరుగుతుంది, ఈ డెడ్ బాడీస్ సంబంధించి సెక్స్ స్కాండల్ నడుస్తుంది. అండ్ ఆసుపత్రిలో ఏ చిన్న పని నడవాలన్నా ఈ సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ గారు ఎవడైతే ఉన్నాడో వాడు ఆధ్వర్యం నడిచింది, వాడి కమిషన్ వెళ్ళిద్ది, వీడి దగ్గర తృణమూల కాంగ్రెస్ పార్టీకి పైసలు వెళ్తాయి. నాట్ ఓన్లీ తృణమూల కాంగ్రెస్ పార్టీ, గతంలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రి అంటే వారికి ఒక రకంగా ఏటీఎం లాగా. ఇదే కదా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ అమ్మాయిని చంపించడానికి రీజన్ కూడా ఏ ఉండొచ్చు కదా, ఏమేంటివి, ఆ ఆసుపత్రిలో వచ్చినటువంటి డెడ్ బాడీస్ వేరే ఆసుపత్రికి అమ్ముకుంటున్నారన్నట్టు, ఈ ఆసుపత్రి ఉన్నటువంటి ఏవైతే ఎక్విప్మెంట్ ఉందో వాటిని వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నట్టు,
వేస్టేజ్ బయో వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మరలా క్లీన్ చేసి ప్రాసెస్ చేసి బంగ్లాదేశ్ అమ్ముకుంటున్నట్టు, అండ్ ఏకంగా మార్చురీలో శవాల మీద సెక్స్ వీడియోలు షూట్ చేస్తున్నట్టు, ఇంకా ఈడు సందీప్ ఘోష్ గారు ఏకంగా వాడి గెస్ట్ హౌస్లోనే అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ వ్యభిచారం చేయటం, ఇవన్నీ ఆమెకు తెలుసుండొచ్చు. తెలుసున్నాయని కూడా మనం మాట్లాడుకున్నాం. అవన్నీ తర్వాత బయటకు వస్తున్నాయి. ఇవన్నీ ఈమెకు తెలిసాయి, ఈమె దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఇక ఈమె ఏ క్షణంలో బయట పెట్టచ్చు కాబట్టి ఇక చంపేశారు. మనం ఆ రోజు మాట్లాడుకున్నది అదే, ఈ రోజు నాకు అనిపిస్తుంది కూడా అదే. దెన్ వీళ్ళే చంపేసి సంజయ్ రాయ్ గారిని ఇరికించుండొచ్చు, లేదా సంజయ్ రాయ్ గారి చంపించేసి ఉండొచ్చు. బట్ రీజన్ అయితే నాకు ఇవన్నీ అనిపిస్తూ ఉన్నాయి. వీడేదో నేను కాదు అంటున్నాడు, నన్ను అసలు ఎక్కడ నోరు తెరడం లేదు, ఇప్పుడు నేను నోరు తెరిచి చెప్తున్నాడు బాబు వీరంటే నేను కాదు అంటున్నాడు. సో ఆల్రెడీ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు సిబిఐ వాళ్ళు, ట్రయల్స్ నడుస్తూ ఉన్నాయి. అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే నాకు వెట్టియాన్ సినిమా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. బట్ సంజయ్ రాయ్ గారు ఖచ్చితంగా చేస్తుంటాడని ఎక్కడ చిన్న డౌట్ అయితే నాకు ఉంది. ఎందుకంటే వాడి యొక్క ట్రాక్ రికార్డ్ అంత వరస్ట్గా ఉంది కాబట్టి. బట్ వెట్టియాన్ సినిమాలో ఆ కుర్ర ట్రాక్ రికార్డ్ బ్రహ్మాండంగా ఉంటుంది. బంగారం వాడైతే పాపం. వీడు బంగారం కాదు, వీడు పెద్ద వరస్ట్గా వీడు కాంపెస్తా చేయడు. సో వీడు ఇంకొంత కలిసి చేసి ఉండాలి, లేదా వేరే వాళ్ళు చేసి వీడిని ఫ్రేమ్ చేసి ఉండాలి, లేదా వీడే వాంటెడ్గా చేపించి వీడి చేత వీడు కాదు అన్నట్టు మరలా వీడి చేత చెప్పిస్తూ నాటకాలన్నీ ఆడుతూ ఉండాలి. బట్ ఐఎమ్ షూర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కలకత్తా నుంచి గతంలో ఎవరైతే వినీత్ గోయల్ వాడు, ఈ సందీప్ ఘోష్ గారు, డిప్యూటీ కమిషనర్ ఎవరైతే ఉన్న వాళ్ళు, అండ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చెందిన బ్యాచ్, వీళ్ళంతా ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉందని నాకైతే అనిపిస్తూనే ఉంది. డే వన్ నుంచి అదే అంటున్నా, ఇప్పటికీ అదే అంటున్నా. బట్ మధ్యలో సిబిఐ వాళ్ళు అన్నీ చెక్ చేసి పాలిగ్రాఫ్ టెస్టులు, లైట్ డిటెక్టర్ టెస్టులు అన్నీ చేసిన తర్వాత క్షమించాలి సంజయ్ రాయ్ ఒక్కడే అన్నది అంత కాన్ఫిడెంట్గా చెప్తే ఇక మనం ఆ వేళ అనుకున్నాం. కానీ ఈరోజు వాడు కోర్టులో ఓపెన్ అయిన దాన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది లేదు, ఇంకా ఏదో పెద్ద స్కెచ్చే ఉంది, పెద్ద మాఫియా ఉందని. ఇప్పుడు కలకత్తాలో డాక్టర్లంతా కూడా మరలేమంటున్నారు, ఈ న్యాయం జరుగుతుందన్న ఆశ మాకు పోయింది. డాక్టర్లకు సంబంధించి కొన్ని హామీలు ఇచ్చారు ఇప్పుడు ఉన్నటువంటి వారికి, ఆ హామీలు అయితే మీరు నెరవేర్చలే. సెక్యూరిటీ పెంచిందిలా, వర్క్ షెడ్యూల్ వచ్చేసి కొంచెం లిబరల్గా ఉండేలా చేసిందిలా. ఇలా ఉంటే ఏంటి? ఇదే మూమెంట్లో వాడు వచ్చేసి నాకేం సంబంధం మరలా మొదటగా వచ్చున్నాడు. అక్కడ నార్కో అనాలిసిస్ టెస్ట్ కనుక చేసినట్టయితే అప్పుడు ఏదైనా బయటపడేవి. ఆ నార్కో అనాలిసిస్ టెస్ట్లో ఏంటి, కొన్ని రకాల కెమికల్స్ ఇస్తారు వాడికి, అవి వాడు ఒప్పుకోవాలి. అప్పుడు ఏంటంటే సైకిల్స్ కొన్ని మార్పులు చేర్పులు వస్తే సమ్ టైమ్స్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, బ్రెయిన్ డెడ్ కూడా అయ్యే అవకాశం ఉంది. వాడు ఒప్పుకోవాలి, దాంతో చేయడానికి వీల్లేకపోయాను. అది చేస్తే కోర్టుకు సబ్మిట్ చేయకపోయినా ఇదే ఆధారం అని, అవి చేసినప్పుడు వీళ్ళకి ఎక్కువ నిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. బట్ అది వీడు ఒప్పుకోవాలి. యాజ్ పర్ కోర్టు వచ్చేసి వీడు ఒప్పుకుంటేనే చేయాలి అది. సో కలకత్తా డాక్టర్ హత్య కేసులో నిజంగా ఇది భారీ ట్విస్టే. ఏంటంటే నేను ఏమీ చేయలే, నన్ను నోరిప్పనివ్వకుండా ఎన్నాళ్ళు కట్టుదిట్టం చేశారు, ఇదిగో ఈ రోజు మీ ముందు నేను నోరిప్పుతానని చెప్పేసి కోర్టులో చెప్పాడు. అనిర్బన్ దాస్ మొత్తం నోట్ చేసుకుని నెక్స్ట్ వాయిదా ఎప్పుడు అన్నది చెప్పేసి మళ్ళీ ఆయన పంపించారు. మళ్ళీ ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. అయితే వాడిని జైల్లో చంపేస్తే మొత్తం గోయిందా లేదు, వాడు ఇంకా ఏం నిజాలు చెప్తాడు అన్నప్పుడు ఈ పోలీస్ కమిషనర్కి వినీత్ గోయల్, మాజీ పోలీస్ కమిషనర్ కలకత్తా, అండ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, ఇంక ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచ్చు బిగిటే కానీ. బట్ సందీప్ ఘోష్ గారికి తెలిసే జరిగింది అదైతే నాకైతే కన్ఫర్మ్ అనమాట. అండ్ కలకత్తా పోలీస్ కమిషనర్ అన్నటువంటి వినీత్ గోయల్ వాడిని అస్సలు వదలకూడదు. ఎందుకంటే మొత్తం కేసులో వాడే అతిపెద్ద దుర్మార్గుడే నాకు అనిపిస్తా ఉంది.